ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. వైశాఖ పురాణము వైశాఖ మాసము 25వ అధ్యాయము. ఈరోజు భాగవత ధర్మముల గురించి తెలుసుకుందామండి. నారదుడు అంబరీష మహారాజుతో ఇంకా ఇలా చెప్పుచూ ఉన్నాడు. శృతదేవముని శృతకీర్తి మహారాజుతో శంఖ వ్యాధ సంవాదమును వివరించుచూ ఇట్లనెను. స్వామి, బ్రహ్మజ్ఞాని ప్రభువకు శ్రీహరిచే సృష్టించబడిన వేల కొలదిగా ఉన్న జీవులు విభిన్న కర్మలు బహుమార్గములు కలవై విభిన్న స్వభావములు కలిగి మిక్కిలి విభిన్నులై ఉన్నారు. దీనికి కారణం ఏమిటి? నాకు దీనిని వివరింపుండి అని అడిగను. అప్పుడు శంఖుడు ఇట్లనను. కిరాత, వినుము. సత్వర రజస్తమో గుణత్రయములు అనుసరించి జీవులు ఏర్పడినరి. రాజసులు రాజస కర్మములను, తామసులు తామస కర్మములను, సాత్వికులు సాత్విక కర్మలను చేయుచూ ఉందురు. ఈ జీవులు తమ జీవనమున చేసిన కర్మలను బట్టి సత్వర రజస్తమో గుణముల పాళ్ళు ఎక్కువ తక్కువలు అగుచూ ఉండును. అందువలన వారు ఎక్కువ కర్మకు ఎక్కువ ఫలమును, తక్కువ కర్మకు తక్కువ ఫలమును, పుణ్య పాపముల రూపమును, సుఖదుఖములను అందుచూ ఉంటారు. ఈ జీవులు తాము చేసిన కర్మలను అనుసరించి ఒకప్పుడు దుఃఖమును, మరొకప్పుడు సుఖమును, ఇంకొకప్పుడు భయమును అగు ఫలములను పొందుచూ ఉన్నారు. వీరు మాయకు లోబడి ఈ 3 గుణములకు బద్ధులై తాము చేసిన గుణకర్మలకు తగిన ఫలములను పొందుచు, మాయకు లోబడి మరలా కర్మలను గుణానుకూలముగా చేయుచు తగిన ఫలితములను పొందుచూ ఉన్నారు. మాయకు లోబడి వారి గుణకర్మల వలన మార్పులు చేర్పులు ఆ జీవులకే కానీ మాయకేమీ కూడా మార్పు లేదు. తామసులైన వారు పెక్కు దుఃఖములను అనుభవించుచు తామస ప్రవృత్తి కలవారై ఉందురు. నిర్దయులై క్రూరులై ద్వేషముతోనే జీవింతురు. వారు రాక్షస జన్మ మొదలుకొని పిశాచ జన్మాంతముగా తామస మార్గమునే చేరుచూ ఉందురు. రాజస ప్రవృత్తులు మిశ్రమ బుద్ధితో పుణ్యపాపములను రెండింటినీ చేయుచూ ఉందురు. పుణ్యము అధికముగా చేసిన స్వర్గమును, పాపమెక్కువైన నరకమును పొందుచూ ఉండురు. కావున మీరు నిశ్చయ జ్ఞానము లేనివారై మందభాగ్యులై సంసార చక్రమున భ్రమించుచూ ఉందురు. సాత్వికులైన వారు ధర్మశీలురై దయాగుణ విశిష్టులై శ్రద్ధ కలిగిన వారై ఇతరులను చూచి అసూయపడని వారై సాత్విక ప్రవృత్తిని ఆశ్రయించి ఉందురు. వీరు తేజస్సాలురై గుణత్రయ శక్తిని దాటి నిర్మలులై ఉత్తమ లోకములను పొందుదురు. ఇందువలన శ్రీహరి సృష్టించిన జీవులు విభిన్న కర్మములు కలవారు, విభిన్న భావములు కలవారు, విభిన్న విధములు కలవారగుచూ ఉన్నారు. ప్రభువుకు శ్రీహరి జీవుల గుణ కర్మలను అనుసరించి వారిచే ఆయా కర్మలను చేయించుచూ ఉన్నాడు. జ్ఞానవంతుడు స్వరూపమును చేర సమర్థుడు అగుచూ ఉన్నాడు. సంపూర్ణ కాముకుడైన శ్రీహరికి భేద బుద్ధి నిర్దయ స్వభావములు లేవు. సృష్టి స్థితి లయములను సమముగానే జీవుల గుణ కర్మలను అనుసరించి చేయుచూ ఉన్నాడు. కావున జీవులందరూ తాము చేసిన గుణకర్మలను అనుసరించే తగిన ఫలములను, శుభమును అశుభమును, సుఖమును దుఃఖమును, మంచిని చెడును పొందుచూ ఉన్నారు. తోటను నాటినవాడు అన్ని మొక్కలకును సమాముగానే నీరు ఉండగు వానిచే సంరక్షణ చేసినను ఆ చెట్లు తమ స్వభావమునకు తగినట్లుగా ఎత్తుగాను, పొట్టిగాను, లావుగాను, సన్నముగాను వివిధ రీతులలో పెరుగుచూ ఉండును. అచట నాటబడినది ముండ్ల చెట్లు అయినచో ముండ్ల చెట్లు వచ్చును, పళ్ళ చెట్లు అయినచో పండ్ల చెట్లు వచ్చును. ఇచట గమనింపవలసిన విషయం ఒకటి కలదు. జీవి చేసిన కర్మలు చెడ్డవైనచో అతని కర్మానుభావం వలన ముండ్ల చెట్లు విత్తనమగును. కర్మలు మంచివైనచో అతని కర్మఫలము పండ్ల చెట్ల విత్తనమగును. భగవంతుని రక్షణమున తనకుండును. కానీ మనము ముండ్ల చెట్లను పండ్ల చెట్లమా అని అన్నది మన కర్మలను మన గుణములను అనుసరించి ఉండును.
తోట కాపరి ఒకే కాలువ ద్వారా వానికి నీటిని పంపును. కానీ ఆ చెట్ల తీరు వేరుగా ఉండుటకు తోట కాపరి వాని గుణములు కారణములు కావు. ఆ చెట్లలోని లక్షణమే వాని వైవిధ్యమునకు కారణమగును కదా అని శంఖుడు వివరించెను. కిరాతుడు, స్వామి, సంపూర్ణ జ్ఞాన సంపద కలవారికి సృష్టి స్థితి లయములలో ఎప్పుడు ముక్తి కలుగునో చెప్పుము అని అడిగాను. శంఖుడు ఇట్లనను, 4000 యుగములు బ్రహ్మకు పగలు రాత్రియు, 4000 యుగముల కాలమే ఇట్టి 4000 యుగములు బ్రహ్మకు పగలు రాత్రి, 4000 యుగముల కాలమే ఇట్టి ఒక రాత్రి ఒక పగలు బ్రహ్మకు ఒక దినము, ఇట్టి 15 దినములు ఒక పక్షము, ఇట్టి 2 పక్షములు ఒక మాసము, 2 మాసములు ఒక ఋతువు, 3 ఋతువులు ఒక అయనము, 2 అయనములు ఒక సంవత్సరము, ఇట్టి సంవత్సరములు దివ్యములు 100 గడిచినచో దానికి బ్రహ్మకల్పము అందురు. ఒక బ్రహ్మకల్పము ముగియగానే ప్రళయం ఏర్పడును అని వేద విధులు అందురు. మానవులు అందరూ నశించినప్పుడు మానవ ప్రళయము బ్రహ్మమానమున ఒక దినము గడువగా వచ్చిన ప్రళయము దిన ప్రళయము, బ్రహ్మమానమున 100 సంవత్సరములు గడువగా వచ్చినది బ్రహ్మ ప్రళయము అని ఆ ప్రళయమును 3 విధములుగా చెప్పిరి. బ్రహ్మకు ఒక ముహూర్త కాలము దాటినచో మనువునకు ప్రళయమగును. ఇట్టి ప్రళయములు 14 గడిచినచో దీనిని దైనందిన ప్రళయము అని అందరు. మన్వంతరమున 3 లోకములు మాత్రమే నశించును. అందు చేతనములు మాత్రమే నశించి అచేతనములకు లోకములు నశింపవు, జలపూర్ణములై ఉండును. మన్వంతరము కాగానే చేతనములు తిరిగి జన్మించును. దైనందిన ప్రళయమున స్థావర జంగములన్నీయు లోకములతో పాటు నశించును. బ్రహ్మ నిద్రింపగా సత్యలోకము తప్ప మిగిలిన లోకములన్నీయు కూడా నశించును. ఆ లోకముల అధిపతులు లోకములు చేతనములు కూడా నశించును. తత్వజ్ఞానము కల దేవతలు కొందరు మునులు సత్యలోకమున ఉన్నవారు దిళ ప్రళయమున నశింపక బ్రహ్మతో పాటు నిద్రింతురు. దినకల్పము పూర్తియగు వరకు ఆ జ్ఞానులట్టే నిద్రింతురు. రాత్రి గడువగానే మరలా యథాప్రకారముగా జ్ఞానులకు మెలకువచ్చును. బ్రహ్మ సృష్టి మరలా మన్వంతరములు ప్రారంభము అగును. ఋషులను దేవతలను పితృదేవతలను లోకములను ధర్మములను వర్ణములను దేశములను శ్రీహరి అవతారములను సృష్టించును. ఈ దేవతలు మునులు బ్రహ్మకల్పము ముగియు వరకు ఉందురు. ఆయా రాసులు యందున్న దేవతలు మునులు తమకు విహితములకు వేద ధర్మములను అనుసరించి ఆయా గోత్రములందు జన్మించి తమ తమ నియమిత కర్మలను చేయుచూ ఉందురు. కలియుగాంతమున రాక్షసులు పిశాచములు మున్నగువారు కలితో కలిసి నరక స్థానమును చేరుదురు. ఆ పిశాచ గణముల ఎందున్నవారు తమ కర్మలను అనుసరించి జన్మించి తగిన కర్మలను చేయుచూ ఉందురు. బ్రహ్మ మున్నగు వారి సృష్టికాలమును ముక్తికాలమును వినుము. శ్రీ మహావిష్ణువు కన్ను మూయుట అంటే రెప్పతో పాటు బ్రహ్మదేవునకు ఒక బ్రహ్మ కల్పమగును. మరలా కనురెప్ప పైకి లేచినప్పుడు శ్రీహరికి తనలోనున్న లోకములను సృష్టింపవలను కోరిక కొలుగును. అప్పుడు తన ఉదరమున సృష్టింపదగిన వారు లింగ శరీర భంగమైన వారుగును జీవులు అనేకులుందురు. శ్రీ మహావిష్ణువు కుక్షిలో నిద్రించువారు, మెలకుగాను ఉన్నవారు, అజ్ఞాన దశలో ఉన్నవారు, లింగ భంగ శరీరులు, పిపీలికాది మానవాంత జీవులు, ముక్తిని పొందినవారు, బ్రహ్మ మొదలగు మానవుల వరకు ఉండు జీవులు, వీరందరి నుండి శ్రీహరిని ధ్యానించుచూ ఉందురు. కన్ను తెరిచిన శ్రీహరి వాసుదేవ వ్యూహడుగు జీవులు వీరందరి నుండి శ్రీహరిని ధ్యానించుచూ ఉందురు. కన్ను తెరిచిన శ్రీహరి వాసుదేవ వ్యూహమున బ్రహ్మకు సాయుజ్యమును ఇచ్చును. కొందరికి తత్వజ్ఞానమును, సారూప్యముక్తిని, సామీప్యముక్తిని, సాలోక్యముక్తిని వారికి తగినట్లుగా అనిరుద్ధ వ్యూహమును అనుసరించి వారికి ఇచ్చును. ప్రద్యుమ్న వ్యూహము అనుసరించి సృష్టి చేయగోరును.
మాయాజయ కృతి శాంతియను 4 శక్తులను వాసుదేవ అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ అను 4 వ్యూహముల నుండి వరించెను. ఇట్లు 4 శక్తులు 4 వ్యూహములు కలిగి శ్రీ మహావిష్ణువు పూర్ణకాముడై భిన్న కర్మాశయమైన ప్రపంచమును సృష్టించను. యోగమాయను ఆశ్రయించిన శ్రీహరి కన్ను మూయగా బ్రహ్మకు రాత్రి అగును. సంకర్షణ వ్యూహమున సర్వమును నశింపచేయును. శ్రీహరి కృత్యములు బ్రహ్మాదులకైనను కూడా ఎరుగరావు అని శంఖుడు వివరించను. అప్పుడు కిరాతుడు, స్వామి, శ్రీ మహావిష్ణువున ఇష్టములకు భాగవత ధర్మములను వినగోరుచున్నాను, దయయుంచి చెప్పగోరుదురని అడిగను. అప్పుడు శంఖుడు ఇట్లనెను, చిత్తశుద్ధిని కలిగించి సజ్జనులకు ఉపకారమును చేయు ధర్మము సాత్విక ధర్మము. ఎవరూ నిందింపనిది, శృతి ప్రతిపాదితము, నిష్కామము, లోకములకు విరుద్ధము కానిది అగు ధర్మము సాత్విక ధర్మమని పెద్దలు చెప్పిరి. బ్రాహ్మణాది వర్ణముల చేత బ్రహ్మచర్యాది ఆశ్రమములచే విభిన్నములగు ధర్మములు నిత్య నైమిత్తిక కామ్యములని 3 రీతులుగా విభక్తములైనవి. 4 వర్ణముల వారును తమ తమ ధర్మములను ఆచరించి శ్రీహరికి ఫల సమర్పణ చేసినచో అవి సాత్విక ధర్మములని అందురు. శుభకర్ములకు భగవంతునికి చెందిన కర్మములన్నీయు సాత్వికములు అనిరి. శ్రీ విష్ణువును విడిచి మరొక దైవము ఇట్టి వీరినే భాగవతులు అనవలెను. ఎవరి చిత్తము విష్ణువునందును, నాలుక శ్రీహరి నామోచ్చారణ యందును, హృదయము విష్ణు పాదముల యందును సక్తములై ఉండునో వారు భాగవతులు. సదాచారముల యందు ఆసక్తి కలిగి అందరికీ ఉపకారమును చేయుచు మమకారము లేనివారు భాగవతులు. వీని యందు నమ్మక శాస్త్రములు, గురువు, సజ్జనులు, సత్కర్మలు ముఖ్యముగా గల విరాజస ధర్మములు. యక్షులు, రాక్షసులు, పిశాచాదులు ఇందు దైవములు. వీరిలో కనిష్ఠులు హింసా స్వభావులు. వీరి ధర్మములు తామసములు. సత్వగుణముల కలవారు. విష్ణు ప్రీతికరములు శుభప్రదములకు ధర్మములను నిష్కామముగా చేయుదురు. విష్ణువుపై భక్తి కలిగి యుందురో వారు భాగవతులు, భక్తులు. వేద శాస్త్రాదుల యందు చెప్పబడి శాశ్వతములై విష్ణు ప్రీతికరములైన ధర్మములను ఆచరించువారు భాగవతులు. అన్ని దేశముల యందు తిరుగుట, అందరి కర్మములను చూచుట, అన్ని ధర్మములను వినుట, సుఖములపై ఆసక్తి లేకుండుట భాగవతుల లక్షణము. నపుంసకునకు సుందరీమణులు పనికిరానట్లుగా ఈ ప్రపంచ భోగములన్నీయు జ్ఞానులకు ఉపయోగింపవు. చంద్రుని చూచి చంద్రకాంత శిల ద్రవించినట్లు సజ్జనులకు మంచి వారిని చూచినంతనే మనసు ద్రవించును. ఉత్తమములగు శాస్త్ర విషయములను వినుట వలన సజ్జనుల మనస్సు ప్రదీప్తమై సూర్యకిరణములకు సూర్యకాంత శిల మండినట్లు ప్రజ్వలించును. కోరిక లేని జనులను శ్రద్ధతో కూడి విష్ణు ప్రీతికరములకు పనులను చేయువాడు భాగవతులు. ఇహ పరలోకమును కలిగించు విష్ణు ప్రీతికరములకు గుణములు సర్వ దుఃఖములను నశింపచేయును. పెరుగును మధించి సారభూతముగా వెన్నను స్వీకరించున్నట్లు అన్ని ధర్మముల సారము వైశాఖ ధర్మములని శ్రీహరి లక్ష్మీదేవికి పాల సముద్రమున ఉన్నప్పుడు చెప్పెను. బాటసారులకు మార్గమున నీడనిచ్చునట్టి మండపములను, చలివేంద్రములను ఏర్పరచుట, విసనకర్రలతో విసురుట మరియు ఉపచారములను చేయుట, గొడుగు, చెప్పులు, కర్పూరము, గంధము దానమిచ్చుట, వైభవం ఉన్నచో వాపీకూప తటాకములను త్రవ్వించుట, సాయంకాలమున పానకమును పుష్పమును ఇచ్చుట, తాంబూల దానము, ఆవు పాలు మొదలగు వారిని ఇచ్చుట, ఉప్పు కలిపిన మజ్జిగను బాటసారులకు ఇచ్చుట, తలంటి పోయుట, బ్రాహ్మణుల పాదములను కడుగుట, చాప, కంబళి, మంచము, గోవు మున్నగు వారిని ఇచ్చుట, తేనె కలిపిన నువ్వులను ఇచ్చుట ఇవన్నీ పాపములను పోగొట్టును. సాయంకాలమున చెరకు గొడనిచ్చుట, దోస పండ్లను ఇచ్చుట,
పండ్ల రసమును ఇచ్చుట, పితృదేవతలకు తర్పణాలిచ్చుట ఇవి వైశాఖ మాస ధర్మములు. అన్ని ధర్మముల్లో ఉత్తములు. ప్రాతకాలమున స్నానమాచరించి విహితములగు సంధ్యావందనాదులను ఆచరించి శ్రీహరిని పూజించిన శ్రీహరి కథలను విని యథాశక్తి దానము చేయవలను. వైశాఖ మాసమున తలంటి పోసకొనరాదు, కంచు పాత్రలో భుజింపరాదు, నిషిద్ధములగు ఉల్లి మొదలగు వారిని భక్షింపకుండుట, పనికిమాలిన మాటలను పనికిమాలిన పనులను వైశాఖ మాసమున చేయరాదు. సొరకాయ, వెల్లుల్లి, నువ్వుల పిండి, పులికడుగు, చద్ది అన్నము, నేతి బీరకాయ మున్నగు వారిని వైశాఖ మాసమున విడువవలను. బచ్చలి కూర, కొడిసపండు, ములగకాడలు, పండని వండని పదార్థములు, ఉలువలు, చిరుశనగలు వీనిని తినరాదు. ఒకవేళ పైన చెప్పబడిన దానిలో దేనినైనా భక్షించినను 100 మార్లు నీచ జన్మమును పొందును, తుదకు మృగమై జన్మించును. ఇందు సందేహము లేదు. ఈ విధముగా శ్రీహరి ప్రీతిని కోరి వైశాఖమాసమంతయు వ్రతమును ఆచరింపవలను. తాను ఆ మాసమున ప్రతిదినము పూజించిన లక్ష్మీనారాయణ ప్రతిమను వస్త్రములతో దక్షిణలతో యథాశక్తి వైభవముగా బ్రాహ్మణునకు ఇయ్యవలను. వైశాఖ బహుళ ద్వాదశి నాడు పెరుగు కలిపిన అన్నమును, జల కలశమును, తాంబూల ప్రదక్షిణను ఇచ్చిన యమధర్మరాజు సంతసించును. వైశాఖేసిత ద్వాదశ్యాం దధ్యన్న మంజసా సోదకుంభం సతాంబూలం సఫలం చ సదక్షిణం దదామి ధర్మరాజాయ దేవ ప్రీణాతు వై యమః. అంటే పితృదేవతల గోత్రనామములను చెప్పి పెరుగు అన్నమును గురువులకు శ్రీహరికి ఇచ్చిన పితృదేవతలు సంతసించురు, అంటే సంతోషించుదురు. శీతలోదక దధ్యన్నం కాంస్యపాత్రస్తముత్తమం సదక్షిణం సదాంబూలం సభక్షంచ ఫలాన్వితం దదామి విష్ణవే తుభ్యం విష్ణులోకాజిగీషయా ఇది దత్వా యథాశక్త్యా గాంచ జజ్జాత్ కుటుంబినే. అనగా చల్లని ఉదకమును, పెరుగు కలిపిన అన్నమును కంచుపాత్రలో ఉంచి దక్షిణ తాంబూలము, భక్ష్యములు, ఫలములు ఉంచి పిల్లలు గలవానికి లేదా బ్రాహ్మణునకు ఇచ్చి గోదానము చేసిన శ్రీహరి లోకము కలుగును. ఆడంబరము కపటము లేకుండా వైశాఖ వ్రతమును ఆచరించినచో వాని సర్వ పాపములు పోవుటియే కాక వాని వంశమున 100 తరముల వారు పుణ్యలోకములను పొందుదురు. వైశాఖ వ్రతమును ఆచరించిన వారు మరణాంతరమున సూర్యలోకమును శ్రీహరిలోకమును చేరుదురు అని శంఖముని కిరాతునకు వైశాఖ ధర్మములను వివరించుచుండగా 5 కొమ్మల గల మర్రి చెట్టు నేలపై పడును. అందరూ ఆశ్చర్యపడి ఆ చెట్టు తొర్రలో నుండి పెద్ద శరీరము గల భయంకర సర్పము బయటకు వచ్చి సర్పరూపమును విడిచి ఆ మునికి తల వంచి నమస్కరించి నిలిచెను అని శృతదేవుడు శృతకీర్తికి చెప్పెను. ఈ విషయమును నారదుడు అంబరీషునికి చెప్పెను. రేపు వాల్మీకి జన్మ గురించి మనమందరం తెలుసుకుందామండి. ఓం తత్సత్. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ.